దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన 11 మాసాలు ఆయన యొక్క రెక్కల చాటున దాచి భద్రపరిచి ఈ యొక్క 12వ నెలలో దేవుడు మరలా ఆయన యొక్క పునరుద్ధాన దినాన్ని ఆయన సన్నిధిని చేరి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ చేరువచ్చిన మీ అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుబడిన ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడులాగా ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఇదిగో ఈ పునరుద్ధాన దినాన్ని నీ సన్నిధిలో నిలిచి ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా, అన్నింటికంటే విలువైనది, శ్రేష్టమైనది నీ మాట, నీ వాక్యమే తండ్రి. అయా, నీ దివ్యకరమైన మాట, నీ యొక్క బలమైన మాట, అయా స్వస్థపరచబడే మాట, ఇదిగో తండ్రి నీవు బయలుపరచండి తండ్రి. మా చదవబడి నీ వాక్య లేఖనములో నుంచి మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాని వాడిని నిష్ప్రయోజకుడను పరిపూర్ణంగా నన్ను మరుగుపరచండి. నీ స్వరము, నీ మాట, అయా ఇదిగో నీ తలంపు మాత్రమే తండ్రి అయా బయలు రావడానికి కృప చూపించి తప్పకుండా అయా ఇదిగో తండ్రి యొక్క కూడికంతట్లో నీ సన్నిధి, నీ కృప తోడుగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకున్నట్లయితే అక్కడ 2 విషయాలను గురించి దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఒకటి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా అక్కడ చూసినట్లయితే అపవాదిని ఎదురించాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మంది అపవాదిని ఎదిరించలేకపోతున్నారు. ఎవరిని చెప్పాలి? ఎవరిని ఎదిరించలేకపోతున్నారు? అపవాది అంటే ఎవరు? సాతానుడు. ఈరోజు చాలా మంది కుటుంబాలు, చాలా మంది వ్యక్తి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి అని అంటే అపవాదిని ఎదిరించలేకపోతున్నారు, అపవాది మీద జయం పొందలేకపోతున్నారు. ఎందుకు అని అంటే ఆ పై వచనంలో పై మాట అంటాడు, మీరు లోబడకపోవడం వల్లే. ఏం చేయబడకపోవడం వల్ల? మీరు దేవునికి లోబడకపోవడం వల్ల అపవాదిని మనం జయించలేకపోతున్నాం. అపవాది మీద మనం ఆ యొక్క విజయాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎప్పుడు కూడా అపవాదిదే మనపై పై చేయగా కనబడుతుంది. అనారోగ్యంతోనో లేదా మరొక వ్యాధితోనో లేదా ఆర్థికంగానో ఈ అపవాది అనేవాడు ప్రతి కుటుంబంపై ఏలుబడి చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాలు దేవుణ్ణి నమ్ముకున్న వారమే. ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, లేదా ఎందుకు ఈ పరిస్థితులన్నీ కూడా నాకే ఎదురొస్తూ ఉన్నాయి అని చాలా ప్రశ్నలు
మనలో వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రతికూల పరిస్థితిని బట్టో, లేదా అనారోగ్యాన్ని బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో, కలిగిన కుటుంబ పరిస్థితులను బట్టో ఎందుకు నాకే ఈ వస్తువు ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, ఎవరు నమ్ముకున్నా కూడా, దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నాకే ఎందుకు ఈ యొక్క కష్టాలు, ప్రతికూలతలు ఎదురొస్తూ ఉన్నాయి అని చాలామంది తమ్ము తామును ప్రశ్నించుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు వెళుతున్నవారు చాలామంది ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ ఎందుకు రావడానికి గల కారణం మనం లోబడకపోవడం వల్లే. దేనివల్ల? మనం దేవునికి లోబడకపోవడం వల్లే ఈ కష్టాలు లేదా ఈ శ్రమల్లో మనం నలిగిపోవడం అనేది, లేదా అపవాది చేతిలో నుంచి మనం ఇంకా జయము పొందుకోకుండా, వాడి కోరల నుంచి మనం విడిపించబడకుండా ఉన్నాము అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే మనం లోబడడం లేదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను, అందులో మీరు నివాసం ఉంటారు, మీరు ఈ నివాసం ఉండడానికి ప్రయాణం చేయాలి అని చెప్పి దేవుడు వారిని ప్రయాణం కొరకు సిద్ధపరిచాడు. వాస్తవానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశము నుంచి కానాను దేశము 40 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? ఎన్ని దినాలు నడిచారు వీళ్ళు? 40 సంవత్సరాలు నడిచారు. 40 రోజులు ప్రయాణం ఎక్కడ, 40 సంవత్సరాల ప్రయాణం ఎక్కడ? ఎక్కడైనా వ్యత్యాసం ఉందా? చాలా వ్యత్యాసం కనబడుతుంది. అయ్యా, 40 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు పొడిగించావయ్యా అంటే, లోబడిన ప్రతిసారి వీరి ప్రయాణం ఏమవుతుందయ్యా అంటే సాగుతూ వస్తుంది. లోబడకుండా చూడండి, ఒకానొక సందర్భంలో వారు మోషే మీద సణుక్కున్నారు. ఒకానొక సందర్భంలో ఆహారం లేదు, ఒకానొక సందర్భంలో నీరు లేవు. ఏది చిన్న లోటు వచ్చినా, చిన్న కొరత కనబడినా ఏమనేవారంటే సొనుక్కుంటూ దేవుని నామాన్ని ఏం చేసేవారయ్యా అంటే అవమానపరిచేవారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు పోనీ అద్భుతాలు చూడలేదా అంటే అద్భుతాలు చూసినవారు. ఎలాంటి అద్భుతం అయ్యా అంటే ఐగుప్తులో ఉండగానే దేవదూత సంహారము చూసి ఐగుప్తీలందరూ భయపడ్డారు. అంత అద్భుతాన్ని చూశారు. ఎర్ర సముద్రములో ఈ ఇశ్రాయేలు ప్రజలను తరుముకొచ్చిన శత్రు సైన్యం అంతా కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో జల సమాధి చేయబడ్డం కళ్ళారా చూశారు. చూశారా లేదా? చూశారు. కానీ చిన్ని ఒక్క 5 నిమిషాల ఆహారం లేట్ అయ్యేసరికి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ మోషే, మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఏమంటున్నారు వీళ్ళు? ఐగుప్తులో మమ్మల్ని పాతి పెట్టడానికి సమాధులు లేవనుకుంటున్నావా అని మోషే మీద తిరగబడ్డం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజానికి ఆశ్చర్యకరంగా ఆలోచన చేస్తే 40 దినాలు ప్రయాణం ఎక్కడ, 40 సంవత్సరాలు ప్రయాణం ఎక్కడ? ఎందుకు ఈ ప్రయాణం సాగుతూ వచ్చిందయ్యా అంటే వారు లోబడాలని ప్రతిసారి కూడా వారి ప్రయాణాన్ని ఏం చేస్తుండేవాడు దేవుడు అంటే పొడిగిస్తూ ఉండేవాడు. ఈరోజు నేను అంటాను, నీ శ్రమ, నీ కష్టం ఇంకా ఎందుకు పొడిగింపబడుతూ ఉన్నది అంటే మనం లోబడకేనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం లోబడకుండా మన మీదకి ఏం తెచ్చుకుంటున్నావే అంటే శ్రమ తెచ్చుకుంటున్నాం. లోబడనల్లని ప్రజలకు శ్రమ అనుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 సంవత్సరాలు కూడా వారు లోబడని ప్రతిసారి కూడా ఏదో ఒక శోధన,
ఏం చేస్తుండేది? వారి మీదకి వస్తూ ఉండేది. వారు ఎవరైతే లోబడలేదో వారికి ఒక పాఠం దేవుడు నేర్పిస్తుండేవాడు. చివరికి ఎవరు వెళ్ళారయ్యా అంటే ఈ లోబడనల్లని ప్రజలందరూ కూడా అరణ్యంలో ఆకులు రాలినట్టుగా రాలిపోతే ఒక క్రొత్త తరం అనేది ఆ యొక్క కానాను దేశంలోనికి అడుగు పెట్టగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలు మీకు ప్రకటించబడుతుంది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది శ్రమలను బట్టి లేదా కలుగుతున్న కష్టాలను బట్టి, కలిగిన అప్పులు బాధలను బట్టి ఈరోజు చాలామంది ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఏమని? దేవుడు నమ్ముకుని ఇన్ని అప్పులా, లేకపోతే దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా ఈ బాధలా? దేవుడు నమ్ముకున్న తర్వాత ఆయన విడుదల ఇచ్చేవాడు కదా, ఆయన స్వస్థపరిచేవాడు కదా, ఆయన ధైర్యం ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు కదా, మరి ఎందుకు మా జీవితాల్లో కార్యములు జరగడం లేదు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోబడకుండా ఉన్నాం. ఇంకా ఏం పట్టలేదట? లోబడడం లేదు. లోబడడం అంటే ఏంటి? ఆయన మాటకు తల దించుకుని నడవాలి. ఎలా నడవాలి అంటే, ఆయన వాక్యం ఏదైతే చెబుతుందో ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మన వాక్యానుసారంగా జీవించగలిగితే నీ జీవితంలో జరగవలసిన కార్యము ఆలస్యము కాకుండా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక్క మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తారు. ఒకరోజు ఒక తండ్రి కొడుకులు ఇద్దరు మేడ మీద కూర్చున్నారు. ఎక్కడ? ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత ఒక తండ్రి కొడుకులు ఇద్దరు మేడ మీద కూర్చున్నారు. పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని ఆ చిన్న బిడ్డ అడుగుతూ ఉన్నాడు, నాన్న పాస్టర్ గారు ఈ విధంగా చెప్పారు కదా, దేవుడు నిజంగా చేస్తాడా అని అంటే, చేస్తాడు నాన్న, నమ్మితే ఖచ్చితంగా చేస్తాడు. పాస్టర్ గారు చెప్పారు కదా, దేవుడు గొప్పవాడు, మన దేవుడు ఎంత గొప్పవాడు నాన్న అని అడిగాడట. ఏమని అడిగాడు? మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడి కార్యాలు ఎంత గొప్పవి అని అడిగితే ఆ తండ్రి ఆకాశం వైపు చూడమన్నాడు. ఎక్కడికి? ఆకాశం వైపు చూడమన్నప్పుడు ఒక విమానం వెళ్తూ ఉందంట. ఏం వెళ్తుంది? నీకేం కనబడుతుందిరా అని అడిగితే, నాన్న విమానం కనబడుతుంది అన్నాడు. ఎంత ఉందిరా అని అంటే, చిన్నది కనబడుతుంది నాన్న అన్నాడు. ఎంత కనబడుతుంది? ఆకాశంలో వెళ్ళే విమానం ఎంత కనబడుతుంది మనుషులకి? చిన్నదిగే కదా. సరే, వాడిని వెంటనే బండి మీద కూర్చోబెట్టుకుని దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు. ఎక్కడికి అంటే? ఎయిర్పోర్ట్ అంటే ఏంటి? విమానాశ్రయం. మీ అందరికీ బాగా ఇంగ్లీష్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర విమానాన్ని చూపించాడు. నాన్న ఇప్పుడు ఈ విమానం ఎంత ఉందంటే, నాన్నో చాలా పెద్దది ఉంది నాన్న అన్నాడంట. ఇప్పుడు నీకు ఒక మాట చెబుతాను నాన్న, దేవుడు ఎంత గొప్పవాడు అని అడిగావు కదా, దూరం నుంచి చూసేవారికి చిన్నగానే కనబడతాయి ఆయన కార్యాలు. దేవుడు కూడా దూరం నుంచి చూస్తే చిన్నగానే కనబడతాడు. దగ్గరకు వచ్చి ఆయనతో సహవాసం చేస్తేనే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో మనకు తెలిస్తేనా అన్నాడట. దేవునికి స్తోత్రం. నిజమే కదా. దూరం నుంచి చూస్తే మనకి ఏం కనబడుతుంది చెప్పండి? ఏం కనబడుతుంది? చిన్నగా కనబడుతుంది. అలాగే దేవునికి దగ్గరగా రాకుండా దూరంగా నిలుచుని కార్యం చేయదేవా, లోబడకుండా, వాక్యం వినకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, దేవా నా జీవితంలో కార్యం జరిగించు, దేవా నా జీవితంలో అద్భుతం చేయదేవా అంటే కార్యాలు ఎప్పుడు దూరంగానే వెళ్ళిపోతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా వస్తావో, ఎవరికి? దేవునికి నువ్వు ఎప్పుడైతే సమీపంగా వస్తావో అప్పుడు ఆయన గొప్ప కార్యాలను చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడని నువ్వే అనేక మందికి ప్రకటించగలిగే ఒక బలమైన కార్యాలు
నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదివారం వాక్యం ఎప్పుడైనా ఇంటికాడలతో ముచ్చటించారా? ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారా? చాలామంది ఏం చేస్తున్నారంటే మందిరంలో విన్న వాక్యం ఆ గడప దాటగానే ఆ వాక్యం ఏమైపోతుంది, ఎక్కడి నుంచి వింటున్నాం, ఎక్కడి నుంచి వదిలేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ ఉండి బాధ ఇంటికాడ ఉంటున్నాయి అంటున్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. వాక్యం జ్ఞాపకం చేసుకోవడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి మాకు సమయం ఉందా పాస్టర్ గారు? ఇంటికి వెళ్తే మాకు ఎన్ని పనులు అనుకుంటున్నారు అని అంటున్నారు చాలామంది. కానీ వాక్యం ఏం చెబుతుంది? ముందు వాక్యాన్ని దేవుణ్ణి ముందు పెట్టమన్నాడు. అవునా? మాట్లాడడం లేదు. మాట్లాడుతుంది కొంచెం గట్టిగా చెప్పండి. వాక్యాన్ని దేవుణ్ణి మనం ముందు పెట్టగలిగితే మిగతా సమయం అంతా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు నీ దినానంతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో వాక్యాన్ని నెమరు వేసుకునేవారు చాలా తక్కువగా కనబడుతున్నారు. వాక్యాన్ని నెమరు వేసుకునే వాళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారు. మరి ఏం చేస్తున్నారయ్యా అంటే ఇంటికి వెళ్ళగానే ఏదో పనో లేదో లేకపోతే ఏదో పనిపాట్లతోనో బిజీ అయిపోయి ఈ రోజున్న వాక్యాన్ని ఈరోజే మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉండేవారయ్యా అంటే దేవుని నమ్ముకున్న భక్తులు, దేవుని నమ్ముకున్న విశ్వాసులు ఎలాగ ఉండేవారంటే వాక్యం చెబితే పాస్టర్ గారు ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించేవారు. ఎందుకనంటే ఇంటికాడ వాళ్ళు అడుగుతారు, ఏం విన్నావు వాక్యం అని. ఒకప్పుడు అడిగేవారు. చర్చికి వెళ్ళావు కదా, నిన్ను ఆట పట్టించడానికో లేకపోతే నిన్ను ఏ విధంగానైనా ఏడిపించాలని చెప్పి ఏం విన్నా వాక్యం వెళ్ళి చర్చికి వెళ్ళని అడిగితే అప్పుడు ఏం చేసేవారంటే విన్న వాక్యం చెప్పేవాడు. ఇప్పుడు అడిగేవాడు లేదు కదా నిన్ను. ఇప్పుడు కుటుంబం అంతా చర్చకొస్తున్నారు. ఎక్కడికి? కుటుంబం అంతా చర్చకొస్తున్నారు. కుటుంబంలో అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే. వాక్యం ఏం విన్నావని ఏం అడుగుతాడు? ఇప్పుడు ఏం విన్నామని అడగడు కనుక ఇప్పుడు ఈ వాక్యం ఏమైపోతుంది? ఆ గుమ్మం దగ్గర ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలలో లోటు ఎందుకు ఉంటుంది? వచ్చిన సమస్య ఎందుకు సాగదీయబడుతుంది? వచ్చిన అనారోగ్యం కానీ, పరిస్థితి కానీ, ప్రతికూల కష్టము కానీ ఎందుకు అది అలా కొనసాగింపబడుతుందయ్యా అంటే మన వాక్యానికి లోబడినంత కాలం కూడా అలాగా ఆ యొక్క సమస్య అనేది ఏమవుతుంది? పొడిగించబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానుని ఎదిరించాలి అంటే, సాతాను మీద జయం పొందాలి అంటే మనం ఏం చేయాలంట? వాక్యానికి, దేవునికి లోబడి జీవించాలి. ఎంతమంది లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలు, చాలామంది వాక్యం వింటున్నాం కానీ ఆచరించే వారిలో మనం ఉండట్లేదు. విని వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కడవరి దినాలు, అంత్య దినాలలో ఉన్నాం. మనం లోబడకపోతే మనం సాతాను మీద జయం పొందలేము, ఎదిరించలేము. కాగా మరింత బలహీనం అయిపోతాం. ఎందుకని? ఈ వాక్యం మనల్ని బలపరిచేది. ఈ వాక్యమే మనల్ని యొక్క జీవితాలను బాగు చేసేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఈ వాక్యమని త్రాగుబోతులు, తిరుగుబోతులు లోబడుతూ ఉంటే వాక్యానికి, వాక్యం తెలిసిన క్రైస్తవులు వాక్యానికి లోబడడం లేదు, దేవునికి లోబడడం లేదు. ఎవరు లోబడుతున్నారట? బయట నుంచి అప్పుడే కొత్తగా వచ్చిన వారు. అమ్మో దేవుడు అంటే భయం ఉండి, దేవుని వాక్యం అంటే భయం ఉండి లోబడి జీవిస్తున్నారు. కానీ సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసులు ఏం చేస్తున్నారయ్యా అంటే వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సాతాను లేదా వాని యొక్క క్రియల నుంచి మనం జయము పొందాలి అంటే మొదట మనం ఏం చేయాలా? దేవుని వాక్యానికి, దేవునికి లోబడి జీవించాలి. లోబడి జీవించలేదు కనుకే 40 దినాలు ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోబడిన తర్వాత, లోబడే తరం వచ్చిన తర్వాతే దాంట్లోకి అడుగు పెట్టారు. ఈరోజు మనం కూడా లోబడినంత వరకు కూడా ఆ కష్టము, ఆ ప్రయాణం అలా సాగుతానే ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో వెంటనే అక్కడ దానికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సమాప్తం చేసి ఒక క్రొత్త జీవితంలో, క్రొత్త కార్యాలని జీవితంలో దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద ఇంకొక మాట చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండో మాటను ఒకసారి ఆలోచన చేస్తే, ఇక్కడ బల్లను తీసుకోవడానికి మనం చాలా మంది సిద్ధపడి ఉన్నాం. బల్ల తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడిన ఈ మాటను ఒక్కసారి పరిశీలించుకోండి. ఏమంటున్నాడంటే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రెండో మాట అంటున్నాడు, మీ చేతులను శుభ్రము చేసుకునడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎలా పడితే అలా మనం దేవుని యొక్క సన్నిధిలో బల్లను తీసుకోవడానికి లేదు. బల్లను తీసుకోవడానికి లేదు. ఎందుకని? ఇది పరిశుద్ధమైనది. ఎలాంటిదంట? ఇది పరిశుద్ధమైనది గనక మనం కూడా పరిశుద్ధులుగా తీసుకోవాలి. కొరింథీ లేఖనంలో అంటాడు, ఇదిగో ఎవడైనను అయోగ్యముగా ఈ బల్లను సమీపించినట్లయితే వారిలో కొందరు ఏమవుతున్నారట? బలహీనులుగాను, కొందరైతే చనిపోతున్నట్లుగా దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రాయబడింది. ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, శారీరకంగా చనిపోకపోవచ్చు, ఎలా పడితే అలా బలం తీసుకున్నా శారీరకంగా చనిపోకపోవచ్చు, కానీ నీ ఆత్మీయ స్థితి, నీకు కలిగిన ఆ యొక్క దైవ భక్తిలో ఉండగలిగిన స్థితి పరిపూర్ణంగా దిగజారిపోయి మృత్యు అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాం. ఎండిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాం. ఎందుకు అనంటే, మన చేతులను మనం శుభ్రము చేసుకొనక, రెండవది మన హృదయాలను మనం శుద్ధి చేసుకొనక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏదైనా తప్పు జరిగితే అది నీ వలన జరిగితే అది ఎవరికి తెలుస్తుంది? ముందుగా దేవుడికి తెలుస్తుంది. చేసిన నీకు, చూస్తున్న ఆయనకి తెలుస్తుంది. అంతే కదా? మాట్లాడడం లేదు. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. చేస్తున్న నీకు, చూస్తున్న ఆయనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను చేసిన ఈ పాపమును బట్టి నన్ను క్షమించు అని చెప్పి ప్రభు పాదాల దగ్గర ప్రార్థించి కన్నీరు కార్చి దేవుని ఎదుట మనం ఒప్పుకోగలిగి దాన్ని విడిచిపెడితే దేవుని ఎదుట మనకు ఏం కలుగుతుంది? క్షమాపణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక సన్నివేశం జ్ఞాపకం చేస్తాను. దావీదు పాపం చేశాడు. ఏం చేశాడు? మాట్లాడాలి. దావీదు పాపం చేశాడు. పాపం చేసినప్పుడు దైవజనుడు నాతాను వచ్చి చెప్తే
ఒప్పుకుని విడిచిపెట్టాడా లేదా? ఒప్పుకుని విడిచిపెట్టి మరలా దాని వైపు చూడలేదు. ఏమంటున్నాడు అక్కడ? దేవా, ఇదిగో నేను చేసిన పాపాన్ని సోపుతో హిమము కంటే తెల్లగా మార్చండి. ఏమంటున్నాడు? ఈరోజు ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే, నువ్వు ఎలా పడితే అలా దేవుని బలను మనం తీసుకోకూడదు. లోబడి జీవించాలి. రెండవది పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఏదైనా నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా దాన్ని వెంటనే ఏం చేయాలా? ఒప్పుకోవాలి. దావీదు ఎంత ఏడ్చాడు, దావీదు ఎంత కన్నీరు గార్చాడు. దావీదు జీవితంలో ఆ చేసిన తప్పుకు గాను దేవుని సన్నిధిలో ఎంతో కన్నీరు గార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, నా హృదయాన్ని శుద్ధీకరించండి. 51వ కీర్తనలో ఆయన పాడుతున్న పాటది. అయ్యా, ఇదిగో నా హృదయాన్ని శుద్ధీకరించండి, నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకండి. ఇదిగో హిమము కంటే తెల్లగా హిస్సోపుతో నన్ను కడగండి అయ్యా అని అడుగుతున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి వ్యతిరేకంగా జరిగించినది ఏదైనా సరే ఉంటే మనం ఏం చేయాలా? చెప్పాలి. ఉంటే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టేవారిగా ఉండి దాని వైపు మరలా ఏం చేయకూడదు? చూడకుండా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దావీదును మందిరం కడతానయ్యా నీకంటే దేవుడు ఏమన్నాడు? నీ చేతులకి రక్తం అంటుకుందొద్దు అన్నాడు. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇంత పర్టికులర్గా పరిశుద్ధంగా లేదా పవిత్రంగా ఉండాలని ఎందుకు చెబుతున్నాడు అని అంటే, ఆయన పరిశుద్ధుడు గనక. దేవునికి స్తోత్రం. మనం కూడా పరిశుద్ధులుగానే దాన్ని ఆ బలను సమీపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధ హృదయము దయచే నాయనా. ద్విమనస్కులు అని ఉంటుంది ఇక్కడ. ఏమంట? ద్విమనస్కులు అంటే రెండు మనస్తత్వాలు కలిగిన వారు. దేవునికి స్తోత్రం. మన భాషలో చెప్పాలంటే రెండు పడవల మీద ప్రయాణం. ఎలాంటి వాళ్ళు? రెండు పడవల మీద ప్రయాణం. అటు ఆ పడవలోనికి వెళ్ళలేక ఇటు ఈ పడవలోనికి రాలేక రెండు పడవల మీద చెరో కాలేసి ప్రయాణం చేస్తున్నవాడు. ఈ ప్రయాణం సాగుతుందా అంటే ఇక్కడ కొంచెం దూరం వెళ్ళే వరకు సాగుతుంది. తర్వాత అలల తాకిడికి ఏమవుతుంది? పడవలు రెండు వేరిపోతాయి. మధ్యలో మనిషి ఎక్కడ పడిపోతాడు? దేవునికి స్తోత్రం. ద్విమనస్కుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే, ప్రయాణం సాగక అక్కడే పడిపోతారు. ద్విమనస్కులు అంటే రెండు మనస్సులు లేదా రెండు మాటలు కలిగిన వారు. ఎవరు? రెండు మాటలు. ఇక్కడ మాట ఒకలా మాట్లాడతాం, అక్కడ మాట ఒకలా మాట్లాడతాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారి దగ్గర మాట్లాడతారు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారిలా మాట్లాడతారు. ఎందుకు ఈ మాట? అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడవచ్చుగా. మరి అక్కడ మాట్లాడకపోతే అక్కడ పాస్టర్ గారిని మెప్పించాలి, ఇక్కడ పాస్టర్ గారిని మెప్పించాలా? అంటే అక్కడ లోకాన్ని మెప్పించాలా, ఇక్కడ దేవుణ్ణి మెప్పించాలా? రెండు మనస్సులు ప్రయాణం, రెండు ద్విమనస్కులుగా ప్రయాణం చేస్తే ప్రయాణం సాగదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? చాలామంది ఇలాంటి వాళ్ళ గురించి సాక్ష్యం వింటున్నాను. చేసుకునేది భక్తి దేవుని భక్తే కానండి, వీళ్ళలో నిజమైన మార్పు రాలేదండి. ఏమంటున్నారు? మాట్లాడండి అమ్మా. వీళ్ళలో
నిజమైన మార్పు రాలేదండి. దేవుని సన్నిధికి వెళ్తున్నారు కానీ, యేసు ప్రభు గుడికి వెళ్తున్నారు కానీ, యేసు ప్రభు చెప్పే మాటలో కానీ, యేసు ప్రభులో ఉన్న గుణాలు కానీ, యేసు ప్రభు చెప్పిన వాక్యములో ఉన్న అలవాట్లు కానీ వీళ్ళలో లేవండి. ఏంటి అంటే ఆ చర్చిలో ఉన్నంతసేపేనండి, ఇక్కడికి వస్తే మామూలే. ఏంటయ్యా మామూలు అంటే, ఆ కాస్తే యేసునాథా అని అడుగుతున్నారు. ఈ టైంలో కాదు, మిగతా టైం అంతా కూడా ఎలా అవుతుంది అంటే వాళ్ళకి నచ్చినట్టుగా లేదా లోకానుసారంగా వారు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో వాక్యాన్ని విడిచి తిరుగుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ప్రత్యక్షంగా వింటున్నాను. ఏంటయ్యా అంటే సాక్ష్యాలు, దేవుడు నమ్ముకున్నారు కదండి, ముహూర్తం పెట్టించుకోరు కదండి, ఇలాంటి మాటలు వింటున్నాను నేను ప్రత్యక్షంగా. దేవుడు నమ్ముకుంటున్నారు కదండి, మరి ముహూర్తాలు మంచి రోజులు చూసుకుంటారా? దేవుడు నమ్ముకున్నారు కదండి, మరి మీరు ఈ ఆచారాలు పట్టించుకోకూడదు కదండి. ఏంటి ఈ ఆచారాలు పట్టించుకోకూడదు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ద్విమనస్కులుగా ఎప్పుడు ఉంటున్నామయ్యా అంటే అటు లోకాన్ని ఇటు దేవుణ్ణి, అది కాకూడదు ఇది పోకూడదు. అది పోతే చుట్టాలు లేదా సన్నిహితులు ఏమైనా అనుకుంటారేమో అని, ఇది పోతే లేదా ఇక్కడి నుంచి ఇటు వచ్చేస్తే నరకంలో పాడేస్తాడని ఈ భయం ఉంది. దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతాం, ఈ నరకంలో పడిపోతే ఇంక మన బ్రతికి ఇంకెందుకు పని చేయదు అని చెప్పి ఈ భయం ఉంది. కానీ ఈ భయం కూడా మనల్ని ఏలుబడి చేస్తుంది. ఏంటిది? చుట్టాలు వెనకాలలో ఏమనుకుంటారో, ఇలా చేస్తే వెనకాలలో ఏమనుకుంటారో అన్నట్టుగా మనం పరిపూర్ణంగా దేవునికి లోబడక, దేవుని వాక్యానికి భయపడక, మనల్ని మనం శుద్ధీకరించుకోక మన బ్రతుకు ఎలా వెళ్తుందయ్యా అంటే ద్విమనస్కులుగా వెళుతుంది. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు రాగలుగుతావో, నువ్వు రాగలుగుతావో అప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడని బైబిల్లో ఉంది. ఎప్పుడైతే దేవుడు నీ యొద్దకు వస్తాడో నీ బ్రతుకు మారిపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? జక్కయ్య యేసయ్య దగ్గరకు రాగలిగాడు. వచ్చాడా రాలేదా? మేడి చెట్టు ఎక్కాడు యేసయ్య గురించే, మరి ఎవ్వరి గురించి కాదు. యేసయ్య దగ్గరకు జక్కయ్య వచ్చాడు. జక్కయ్య యేసయ్య ఇంటికి వెళ్ళాడు. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? అద్భుతం జరిగింది అక్కడ. ఎలాంటి అద్భుతం అయ్యా అంటే ఆయన బ్రతుకు దినాల్లో ఎప్పుడు ఇలాంటి అద్భుతాన్ని ఆ చుట్టుప్రక్కల ఎప్పుడు చూడలేదు. ఈ జక్కయ్య మారతాడు అనుకోలేదు, ఈ జక్కయ్యలో ఆ మార్పు అనేది వస్తుంది అనుకోలేదు. ఎప్పుడు జక్కయ్యను చూసి తిట్టుకున్న వాళ్ళే ఇటు చేసి పనులకి. మన భాషలో అంటే చాలామంది వింటుంటాం, ఏమంటారు? నా కష్టార్జితం అన్యాయంగా పట్టుకుపడి బాగుపడతాడా అని అంటారు చాలామంది. ఏమంటారు? కష్టపడి సంపాదించిన ధనం అన్యాయంగా పట్టుకెళ్ళాడు, ఇటు బాగుపడతాడా అని అంటారు. ఆ రోజు కూడా జక్కే పరిస్థితి అదే. కానీ పైకి తిరిగేస్తుండేవాడు డబ్బును చూసుకుంటూ. కానీ ఎప్పుడైతే యేసయ్య జక్క ఇంటిలోనికి వచ్చాడో మారిపోయాడండి. వెంటనే ఏమంటున్నాడు? ఒప్పేసుకుంటున్నాడు. అయ్యా నేను అన్యాయంగా, అక్కడ ఒక మాట ఉంది, ఏమంటున్నాడు? అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎవరి దగ్గర అయితే నేను తీసుకున్నానో వారికి 4 గంటలు ఇచ్చేస్తాను, మిగిలింది పేదలకు ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ జరిగించిన తర్వాత జక్కయ్యని ఎలా చూస్తున్నారో ఆ ప్రాంత ప్రజలయ్యా అంటే యేసయ్య మాదిరి చూస్తున్నారు. యేసయ్య మాదిరి జీవితాన్ని జక్కయ్యలో చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని చేతబట్టుకుని
పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని వస్తూ వెళుతున్నాం. ఈ వాక్యంలో ఉన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గనక మనం పరిశుద్ధంగా ఉండిపోతున్నాం అని అనుకుంటున్నారు. కానీ కాదండి. ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే వాక్యము చేత మనం ఉదక స్నానము చేయాలి. వాక్యముతో మనం ప్రతిరోజు కూడా మనం చేసిన క్రియలన్నిటిని కూడా ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభు ఎదుట పరిశుద్ధంగా మన చేతులు కనబడితే అప్పుడు ఈ హృదయం అనే దేవాలయంలోనికి దేవుడు వస్తాడు. హృదయము ద్విమనస్కులుగా రెండు తలంపులతో లేకుండా దేవుని కొరకు ప్రాకులాడే హృదయంగా ఉంటే ఆయన హృదయంలో నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యలో కలిగిన ఒక మార్పు ఈరోజు చాలా మందిలో రావాలి. జక్కయ్యకు కలిగిన ఒక అనుభవం మనలో ఉండట్లేదు. వస్తున్నాం కానీ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం. వస్తున్నాం, వెళుతున్నాం, కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ప్రభు అడుగుతున్నది ఏంటో తెలుసా? నువ్విచ్చే అర్పణలు కాదు, నువ్విచ్చే కానుకలు కాదు, నువ్విచ్చే దశంభాగం కాదు, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, ఇదిగో నువ్వు దహన బలులను అడగట్లేదయ్యా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అడుగుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యాన్ని మనకు లోబడేటట్టుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అపవాదిని జయించాలి అని అంటే ఒక మాట చెబుతాను. యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాలు? 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 దినాల ఉపవాసంలో యేసు ప్రభు వారు సాతాను చేత శోధింపబడిన వాడై ఉన్నాడు. ఆయన ప్రతి మాట కూడా దేంట్లోంచి మాట్లాడుతుండేవాడు? వాక్యములో నుంచి మాట్లాడుతూ ఉంటే ఒక అనుభవం దగ్గరికి వెళ్ళిన తర్వాత, అలా 2 అనుభవాలు దాటిన తర్వాత సాతాను గాడు అనుకున్నాడు, అమ్మో మనం ఈయనతో ఉండలేము, ఈయన్ని మనం జయించలేము అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం. సాతాను యేసయ్య యొద్ద నుంచి పారిపోయాడు. ఎందుకు అనంటే ఆయన ప్రతి మాట సాతాను చెబుతుండేవాడు, ఇదిగో ఇది అంటే దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా, ఇదిగో నువ్వు రొట్టెలుగా చేసుకునేనంటే అంటాడు, ఒకడు మనుషుడు రొట్టె వలన బ్రతకడయ్యా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రొట్టె వలన బ్రతకడు, దేవుని నోట నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు అన్నాడు. ఇదిగో నువ్వు నాకు మొక్కు, ఈ అధికారం అంతా ఇస్తానంటే అది ఆల్రెడీ నా తండ్రి నాకు ఇచ్చిందే. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా యేసయ్య దేనితో జయించాడు సాతాన్ని అయ్యా అంటే ఒక్క వాక్యముతోనే. చెప్పండి, దేనితో జయించాడు? కొంచెం గట్టిగా చెప్పండి. వాక్యము ద్వారా జయించాడు. ఈరోజు నీకున్న కష్టాలను కానీ, నీకున్న ప్రతికూలత అనుభవాలు కానీ దేని ద్వారా జయించాలయ్యా అంటే వాక్యము ద్వారానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను మీద ఎప్పుడు విజయం పొందుతావయ్యా అంటే వాక్యం నీలో ఉన్నప్పుడు, వాక్యం నీ వద్ద ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. రెండవది బలం తీసుకుంటున్నారు. మీరు అందరూ కూడా గమనించవలసిన మాట, మీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి అంటే నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం అనేది పరిశుద్ధంగా ఉంటే నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టేవారికి ఆయన సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం దూరం నుంచి దేవుణ్ణి చూస్తే దూరం చిన్నవాడి కింద కనబడతాడు, ఆయన అద్భుతాలు కూడా మనకు కనిపించవు. ఎప్పుడైతే దేవుని యొద్దకు మనం వచ్చి దేవుని సన్నిధిలో నిలుస్తామో అప్పుడు దేవుని కార్యాలు, దేవుని అద్భుత క్రియలు మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లోబడకపోతే అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు కలిగినట్టుగానే మనకి ఈ దినాల్లో కలుగుతుంది. కాబట్టి గ్రహించి వాక్యానికి, దేవునికి లోబడి జీవించడానికి ఇష్టపడదాం.
దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రెండవది, మన చేతులు పరిశుద్ధంగా ఉంటూ మన హృదయాలను యాక మనస్సుగా మార్చి అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ప్రభు ఎదుట నిలిచి మనం ముందుకు కొనసాగి ప్రభు ఎదుట, ఆయన బలిపీఠం ఎదుట నమ్మకముగా ఉండి ఆయన చేయవలసిన, ఆయన వద్ద నుంచి పొందుకోవలసిన ప్రతి కార్యాన్ని పొందుకుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.